సంక్రాంతి పండుగ. అందులోనూ మహేష్ బాబు హీరో, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడి కలయికలో సినిమా అంటే ఆ హంగామానే వేరు. 'గుంటూరు కారం' విషయంలో అదే జరిగింది. చాలా విరామం తర్వాత మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలిసి చేసిన సినిమా ఇది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? మహేష్ బాబు మెప్పించారా? శ్రీలీల అందాలతో అలరించిందా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. 'వైరా', వసుంధర, రమ్యకృష్ణ, రాయల్ సత్యం, జయరాం కొడుకు వీర వెంకటరమణ అలియాస్ రమణ. మహేష్ బాబు చిన్నప్పుడే తల్లిదండ్రులిద్దరూ విడిపోవడంతో రమణ గుంటూరులో తన మేనత్త బుజ్జి ఈశ్వరరావు దగ్గర పెరుగుతాడు. వసుంధర మరో పెళ్లి చేసుకుని తెలంగాణ రాష్ట్రానికి న్యాయశాఖ మంత్రి అవుతుంది. ఆమె తండ్రి వైరా వెంకటస్వామి ప్రకాశ్ రాజ్ అన్నీ తానే రాజకీయ చక్రం తిప్పుతుంటాడు. వసుంధర రాజకీయ జీవితానికి ఆమె మొదటి పెళ్లి, మొదటి కొడుకు అడ్డంకిగా మారకూడదని భావించిన వెంకటస్వామి రమణతో ఓ అగ్రిమెంట్పై సంతకం పెట్టించుకోవాలని ప్రయత్నాలు మొదలు పెడతాడు. వసుంధరకి పుట్టిన రెండో కొడుకుని ఆమె వారసుడిగా రాజకీయాల్లోకి తీసుకొచ్చే ప్రయత్నంలో ఉంటాడు. తల్లిని ఎంతో ప్రేమించే రమణ ఆ అగ్రిమెంట్పై సంతకం పెట్టాడా? ఇంతకీ అందులో ఏముంది? తన తల్లిదండ్రులు ఎందుకు విడిపోయారు? కన్న కొడుకుని వసుంధర ఎందుకు వదిలిపెట్టిన తదితర విషయాల్ని తెరపై చూడాల్సిందే. ఇక త్రివిక్రమ్ తీసిన కొన్ని సినిమాల కథా నేపథ్యం, వాటిలోని పాత్రలు ఇంచుమించు ఒకేలా అనిపించినా ఆయన ఎక్కడ అవసరమో అక్కడ కథపై పూర్తి పట్టును ప్రదర్శిస్తూ బలమైన భావోద్వేగాలు, పదునైన మాటలతో మేజిక్ చేస్తుంటారు. అవే పాత్రలైనా వాటికి ఓ కొత్త రకమైన స్టైల్ని రంగరించి రక్తి కట్టిస్తుంటారు. 'గుంటూరు కారు' విషయాలను అదే జరిగింది. కానీ ఈసారి ఆయన మేజిక్ ఏ దశలోనూ పునరావృతం కాలేదు. తల్లి కొడుకుల బంధం ప్రధానంగా సాగి ఈ కథ ఆదిలోనే తేలిపోయింది. తెలిసిన కథే అయినా కొత్తగా చెప్పడంలో ఆరితేరిన త్రివిక్రమ్ ఈసారి బలహీనమైన రచనతో నిరాశపరిచాడు. 25 ఏళ్ల పాటు తల్లికి దూరంగా పెరిగిన కొడుకు సంతకం చేస్తే తెగిపోయే ఆ బంధంతో ఈ కథ ముడిపడి ఉంటుంది. ఆ విషయం తొలి సన్నివేశాలను చెప్పేసిన దర్శకుడు ఆ తర్వాత సినిమాలని కాలక్షేప సన్నివేశాలతో నడిపించేసినట్టే ఉంటుంది. చాలా పాత్రలకి, సన్నివేశాలకి కథతో ఏమాత్రం సంబంధం ఉండదు. తల్లి తన కొడుకుని ఎందుకు వదిలిపెట్టేసిందనే విషయం, తల్లికి దూరమైన కొడుకు పడిన వేదన, ఆ నేపథ్యంలోని సంఘర్షణ ఈ సినిమాకి కీలకం. కానీ ఇందులో ఆ సంఘర్షణపైన దర్శకుడు పట్టు ప్రదర్శించలేకపోయాడు. గుంటూరు నుంచి హీరో హైదరాబాద్కి రావడం, వెళ్ళిపోవడమే పని అన్నట్టుగా ప్రథమార్థం సాగుతుంది. మధ్యలో కొన్ని ఫైట్లు, శ్రీలీల, వెన్నెల కిషోర్తో కలిసి హీరో చేసే హంగామా తప్ప మరేదీ ఉండదు. హీరోతో సంతకం కోసం మురళీ శర్మ తన కూతుర్ని రంగంలోకి దించడం, ఆ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ఏమాత్రం మెప్పించవు. ద్వితీయార్థంలో ప్రకాశ్ రాజ్ పాత్రలు చేసే రాజకీయం, ఆయన ఎత్తుగడలు ఓ పట్టానర్థం కావు. పైపెచ్చు కొడుకుతో ఓ అగ్రిమెంట్పై సంతకం పెట్టించుకున్నంత మాత్రాన రాజకీయంగా కానీ, వారసత్వం విషయాల్లో కానీ ఎలాంటి సమస్యలు రావా? అసలైన ఆ విషయంలోనే సహజత్వం లోపించినట్టు అనిపిస్తుంది. మాటలతో మేరకు చేసే త్రివిక్రమ్ ఇందులో పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు. అన్నం వద్దనుకున్నవాడు రోజంతా పస్తులుంటాడు. అమ్మని వద్దనుకున్నవాడు జీవితాంతం ఏడుస్తాడు. అమ్మ తన బిడ్డలకి ఏం చేసిందని అడగకూడదు. తద్దినం జన్మదినం రెండూ జనాలే తరహా సంభాషణలు వినిపిస్తాయి. మాస్ పాత్రలు మహేష్ బాబు చేసే హంగామా, ఆయన ఎనర్జీ, మాస్ పాటలు, విరామ సన్నివేశాలు, పతాక సన్నివేశాలు, కాసిన్ని భావోద్వేగాలు ఇవే సినిమాకు బలం. ఇక మహేష్ బాబు పాత్ర, ఆయన నటనే ఈ సినిమాకి హైలైట్. ఇన్నేళ్ల కెరీర్లో ఎప్పుడూ ఇలా డాన్స్ చేయలేదని డైలాగ్కి తగ్గట్టే ఆయన ఇందులో అదరగొట్టాడు. భావోద్వేగాల్ని పండించాడు. శ్రీలీల మరోసారి డాన్స్కే పరిమితమైంది. ప్రభుదేవ డూపులా ఉంది అని హీరో అన్నట్టుగానే ఆమె అదరగొట్టేసింది. ముఖ్యంగా కుర్చీ మడతపెట్టి పాటలో ఆమె మహేష్ కలిసి చేసిన హంగామా కల్ట్ మాస్ అనాల్సిందే. మీనాక్షి చౌదరి పాత్ర పరిమితమే. రమ్యకృష్ణ పాత్ర, ఆమె నటన హుందాగా ఉన్నాయి. ఈశ్వరరావు పాత్ర డైలాగులు కాస్త శృతిమించినట్టు అనిపిస్తాయి. ప్రకాశ్ రాజ్, వెన్నెల కిషోర్ పాత్రలో కొత్తదనం ఏమీ లేదు. జగపతి బాబు, రావు రమేష్, మురళీ శర్మ, సునీల్ ఇలా చాలా మంది నటులు కనిపిస్తారు. కానీ ఏ పాత్రలోనూ బలం కనిపించదు. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే మహేష్ పాత్ర, నటన, పాటలు, శ్రీలీల డాన్సులు. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే కథ, కథనం, పొరబడిన భావోద్వేగాలు, రచనలో కనపడని త్రివిక్రమ్ మార్క్. ఇక చివరిగా 'గుంటూరు కారం' ఘాటున్న రుచి లేదు.